ముగ్గురికి 3 రోగాలు ఉంటే నాకు ఒక్కరికి 4 రోగాలు ఉన్నారు. ఆ 4 రోగాలు ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. మా మిస్సెస్ 6 months ప్రెగ్నెంట్, 6 months ప్రెగ్నెంట్ అప్పుడు కరెక్ట్ అంట. అంటే అదేంటి గోల్డ్ షాప్ పెట్టుంటది కూర్చొని పని చేయాలి క్లియర్గా. అంటే మీకు ఛాయ్ తాగారు 2 ఉంటాయి క్లియర్గా. ఆ తాగిపించి డబ్బులు అయిపోయినాయి. తాగి నాకు కొట్టొచ్చింది. ఎందుకంటే ఎంత బట్ట అది క్లియర్ చెక్ చేసుకోండి. రికార్డ్ అది క్యాల్కులేట్ అవుతుందన్నమాట. ఇక్కడ ఏమంటే నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే ఎంగేజ్మెంట్ వెయిట్ ఉన్నప్పుడు నేను ఇప్పుడు నా వెయిట్ ఎంత 75 వెయిట్ మెయింటైన్ చేస్తున్నాను. న్యాచురల్గా కూడా ఎలాంటి ఎక్సర్సైజ్ లేకుండా ఈ జిగ్జాగ్ లేకుండా నార్మల్గా పొడవుతో మెయింటైన్ చేస్తున్నమాట. రెండో ప్రాబ్లం నాకు ఏమంటే బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఉంటాయి. ఎక్కువ రేపు ప్రాబ్లం ఉంటాయి లోయర్ బ్యాక్ పెయిన్. ఆ లోయర్ బ్యాక్ పెయిన్ సంబంధించి పొడవు వాడక రిజల్ట్ బీభత్సంగా వచ్చింది. బయట లోయర్ బ్యాక్ పెయిన్కి ఎక్కువ లేడీస్ ప్రాబ్లం ఉంటుంది, లేదా డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం అది. అక్కడ పొడవు వాడిన పొడవు మంచి నమ్మకం వచ్చింది, బీభత్సం రిజల్ట్ వచ్చింది. మూడోదా పర్సనల్ ప్రాబ్లం ఏంటంటే మౌత్ సార్, అంటే నోట్లో కుక్కల ప్రాబ్లం ఉంటుంది, నోట్లో నంజు కూడా ఉంటుంది, విటమిన్ బి తక్కువ ప్రాబ్లం వస్తుంది. నేను ఈ పొడవు వాడిన రిజల్ట్ బాగా వచ్చింది. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్న విషయాలు ఎందుకంటే ఇక్కడ వెస్టే పొడవు బాగున్నాయి కాబట్టి అది ధైర్యంగా చేయగలుగుతున్నాం. లేకపోతే పొడవులో తప్పు లేకపోతే ఏంటంటే మనమే ప్రత్యాన్ని వస్తుంది. కొడుకు అన్న కొడుకు అక్క కొడుకోకపోతే మా పిల్ల నాన్న ఇంటికి రానియను, మా ఆయన రానియని చెప్పి తిట్టుకోవాల్సిన అవసరం. ఇవన్నీ వెజిటేబుల్స్ మీరు ఎవరు రిప్లేస్ చేయకండి, ఎవరికి కన్విన్స్ చేయకండి. ఒక్కడొకటి పొడవు డెమో చేసి సరిపోతుంది. నిజమే కదా. ఆ పొడవు క్లారిటీగా వాడితే రిజల్ట్ కొట్టుకోవసమట. అంటే పొడవు వాటి కదా నమ్మకం బాగా వచ్చింది. ఆ మీటింగ్ తర్వాత డిసిషన్ తీసుకున్నాం. మీటింగ్ ఏం చెప్పింది మీటింగ్ అంటే మీటింగ్ 2020 సంవత్సరం ఆగస్టు ఏం చెప్పింది మీటింగ్ అంటే ఒక మేడం వచ్చి చెప్పిన మాట ఏంటంటే మా హస్బెండ్ వెజిటేబుల్స్ పార్ట్ టైం చేసిండు, ఫుల్ టైం వచ్చి అకౌంట్ మేనేజర్ అని. ఆయన వెజిటేబుల్స్ 4 years చేసినాక ఆయన కరోనా టైంలో 2020 సంవత్సరంలో ఏప్రిల్ 24 రోజు కాగా మొత్తం యాక్సిడెంట్ అయి చనిపోయాడు. ఆయన ఫుల్ టైం ఇన్కమ్ వచ్చి అకౌంట్ మేనేజర్ 2 lakhs ఇన్కమ్. ఆయన చనిపోయిన ఇన్కమ్ ఎంత వస్తుంది? చనిపోయినాక రెక్కాతలు ఒక్కాత పరిస్థితులు అందరం రావాలి కదా. ఇప్పుడు జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, గుర్తుపెట్టుకోండి, రెక్కాతలు ఒక్కాత పరిస్థితి చేస్తూనే వస్తుంది, చెప్తే డబ్బులు రావడం. అప్పుడు క్లారిటీ నాకు ఏమొచ్చిందంటే చచ్చిపోయిన వ్యక్తి కానీ డబ్బులు ఇన్కమ్ 0 అయింది, నా బంగారు షాప్ క్లోజింగ్ 0 అయింది. ఎక్స్పీరియన్స్ బాగా మాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, మా తాత గోల్డ్ షాప్, మా నాన్న గోల్డ్ షాప్, నేను గోల్డ్ షాప్, 3 తరాల ఎక్స్పీరియన్స్ ఉంది మా బానే. కానీ షాప్ క్లోజింగ్ ఇన్కమ్ 0. ఆ సార్కి ఏంటి మేడం నెక్స్ట్ మాట ఏం చెప్తుంటే మా హస్బెండ్ వెజిటేబుల్స్ పార్ట్ టైం చేసి కదా పెద్ద నెట్వర్క్ బిల్డ్ చేసుకున్నాక 4 సంవత్సరాలు చనిపోయిన తర్వాత వెజిటేబుల్ ఇన్కమ్ పార్ట్ టైం ఇన్కమ్ వచ్చి 6 లక్షలు, చనిపోయిన తర్వాత వచ్చి 9.5 lakhs ఇన్కమ్ అని చెప్పినారు. ఎక్కువ మాట మీ మైండ్లో పోతే నైట్ ఎందుకు చెప్పనా? ఇన్ని సార్లు చదువుకుంటే మాకే డబ్బులు జీతం వస్తలేదు, 10 కోట్లు డబ్బులు ఇస్తలేదు. కొన్ని కోట్ల పెట్టుబడి పెడుతున్నాం, షాప్లో కోట్ల పెట్టుబడి పెడుతున్నాం, షాప్ వచ్చి ఇన్కమ్ 0 అవుతుంది. మళ్ళీ వీళ్ళకి డబ్బులు ఎట్లా వస్తున్నాయి? ఆ క్లారిటీ నాకు మిస్ అయింది. కానీ ఆ సార్ వాళ్ళ క్లారిటీ మిస్ అయింది చెప్తున్నా అంటే నాకు క్లారిటీ లేదు, డబ్బులు వస్తుంది ఇట్లా విషయాల. ఆ రోజు దాసాలు మేము కూర్చున్నాం, 2 రోజులు నిద్ర పట్టే సార్ కూర్చున్నాం, క్లారిటీ తీసుకున్నాం, బిజినెస్ స్టార్ట్ చేసినాం. కరెక్ట్ 3 days లో బ్రాంచ్ కంప్లీట్ చేసుకున్నాం, 50% స్టార్ కంప్లీట్ చేసుకున్నాం, 145 days లో 1 lakh ఇన్కమ్ తీసుకుని 10+ స్టార్ వచ్చింది. 2 days ప్రాక్టీస్ అనే వ్యక్తిని ఎందుకు 6 months సక్సెస్ అయిన కారణం ఏంటి? నాకు ఇంతకు నమ్మకం లేకుంటే తీసుకొచ్చిన వ్యక్తి మీద కాదు, కంపెనీ మీద నమ్మకం లేకున్నా ఇట్లాంటి కంపెనీ వస్తుంటే పోతుంది డౌట్ ఉంది నాకు మైండ్లో. ఎప్పుడైతే కంపెనీ రియల్ రైట్ అనిపించిన కాన్సెప్ట్ అనిపించిందో ఆ రోజు బిజినెస్ సీరియస్ స్టార్ట్. ఎందుకంటే ఇదిలో ఆలోచన కూడా అంత సక్సెస్ అయితే నేను నమ్మను, పక్క ముందే చెప్తున్నాను, అంత సక్సెస్ నమ్మను. కానీ కొంతమంది పక్క అవుతారు. ఎవరైతే చెప్పరా మీ దగ్గర మీ జీవితంలో అప్పనున్నారు నొప్పేమన్నారు. హలో అప్ప అంటే అప్పు లేదా ఎవరు లేడు కావాలన్నా చేతులకు అడగను, మీ మనసు ఆచరించుకోండి. అప్పులు ఖచ్చితంగా ఉన్నాయి. రెండోది నొప్పి ఏంటండి? ఏదైనా సాధించాలా, ఇది కాదు జీవితం ఉందా ఎవరికైనా? ఇట్లా నా జీవితంలో జాబ్ లైఫ్ కాదు, బిజినెస్ లైఫ్ కాదు, ఇంకేదైనా చేయాలి జీవితంలో ఉందా ఎవరికైనా? ఆ కసి ఉన్న ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నెక్స్ట్ చేయాలి. ఎన్నో సక్సెస్ అవుతారు? ఓన్లీ 6 months లో 1 lakh ఇంకో పక్కా తీసుకుంటారు. ఆడ 20,000 సర్వీస్ కూడా నీకు 10,000 జీతం సరిగిస్తలేదు, 5 నెలలు చేయించుకుని కూడా జీతం సరిగిస్తారు. ఇక చెప్పాలి ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ చాలా చూస్తున్నాం, నువ్వు 2 నెలలు చేంజ్ అయిన తర్వాత డబ్బులు ఇస్తారు చెప్తారు. అట్లా చేంజ్ కూడా డబ్బులు సరంగా ఇవ్వలేదు. ఎందుకంటే బయట అన్నింటి సొమ్ము బయట ఉండబోతుంటారా. కానీ వెజిటేబుల్స్ లో నిన్ను నువ్వు నమ్ముకొని వస్తే ఖచ్చితంగా వినేది. హలో నేను డ్రీమ్ నమ్ముకొని వస్తే ఖచ్చితంగా వినేది వెజిటేబుల్. నిజమే కదా క్లియర్గా. ఇవన్నీ ఫ్యాక్ట్స్ అనమాట. ఈ రోజు చాలా వెల్ సక్సెస్ అయినా కాబట్టి శంకర్పల్లి నాకు తెలియదు రియల్ చెప్పాలంటే నేను బిజినెస్ ఎట్లా బిల్డ్ చేసుకుని ప్రాక్టీస్ ఒక 15 నిమిషాలు క్లోజ్ చేస్తాం, టైం అయిపోయిందని నేను ప్రాక్టీస్. ఎందుకు ఇవన్నీ చెప్తున్నట్టు కొంతమంది కొత్త వాళ్ళు చాలా మంది రావడం కదా. ఇప్పుడు కొత్త వాళ్ళకి హోప్ వచ్చిందా? ఈ బిజినెస్ ఎవరైనా చేసి నమ్మకం వచ్చిందా? వెరీ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎంతమంది ఇక్కడ? వెరీ ఫస్ట్ టైం ఇయర్ ఫస్ట్ టైం ఆర్డర్ వస్తున్నాం. టికెట్ ఏమో ఫుల్ ప్రే కాదు, ఇయర్ 20 members దాకా అట్లే చేతులు వచ్చండి. మీకు ఎంతమందికి హోప్ వచ్చింది? బిజినెస్ చేస్తే బాగుంటుంది ఎంతమంది కనిపిస్తుంది? కొత్త వాళ్ళకి వెస్టే బిజినెస్ చేస్తే బాగుంటుంది ఎంతమంది కనిపిస్తుంది?
పక్క మన అప్లై సెంటర్ దయచేసి అప్లై పెట్టాలి, ఇంటికి ప్లాన్ చెప్పాలి పెట్టాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ హాల్ మొత్తంలో ఒక్క వ్యక్తి డిసైడ్ అయినా కూడా నా మాట వల్ల ఈ డేట్ మీకు మైండ్ లో ఖచ్చితంగా గుర్తుంటుంది. ఈరోజు డేట్ థ్యాంక్ యూ సో మచ్. ఎంతమంది వెస్ట్ ఏరియాస్ లో సక్సెస్ కావాలి? నేను ఎంతమంది కరెక్ట్ అడిగా, ఎంతమందికి సక్సెస్ నాలాగా సక్సెస్ పొందగల ఎంతమంది ఉంది? 140 డేస్ 1 లాక్ ఎంతమంది తీసుకోవాలి? సగమే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను చెప్పే సింపుల్ చెప్తే గుర్తుపెట్టి చాలా సింపుల్ సీక్రెట్స్ అనమాట. మీరు వెస్ట్ లో ఫస్ట్ విన్ కావాలంటే వెస్ట్ బేస్ ఫుల్ టైం చేయాల్సిన పని లేదు. ఎవడన్నా మీ టీం వచ్చినాక మీ అప్లైస్ బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఎవడన్నా మీ టీం వచ్చింది అప్లైస్ ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే వెస్ట్ చేయడానికి చదువుతో సంబంధం లేదు, మీ తెలుగుతో సంబంధం లేదు, మీ కులంతో సంబంధం లేదు, మీ బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేదు, మీ హైట్ పర్సన్ తో సంబంధం లేదు, మీ తెలుగుతో సంబంధం లేదు. ఇక్కడ ఒకటే ఏం కావాలంటే మన మైండ్ దిమాగ్ అందరికి మెదడుతో సేమ్ సైజ్ ఉంటుంది. మీకు అందరికి సేమ్ సైజ్ ఉంటుంది మెదడు అందరికి. ఆ మెదడులో ఉన్న ఆలోచన విధానం బట్టి డ్రీమ్స్ బట్టి సక్సెస్ ఖచ్చితంగా. దీనికి కావాల్సిన ఓన్లీ డ్రీమ్ అంటే ఏమంటారు? వెజిటేబుల్స్ కావాల్సిన ఓన్లీ డ్రీమ్ అంటే ఏమంటారు? డ్రీమ్ అంటే నా జీవితంలో సక్సెస్ ఖచ్చితంగా కావాలి, చేసే జాబ్ ఉంది కదా. ఇప్పుడు మీరు గవర్నమెంట్ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్ ఫస్ట్ స్టార్టింగ్ అయినప్పుడు మాట ఎంత సార్ పడతారు, ఏమడుతారు ఇక్కడికి వస్తుంది నువ్వు పెద్దకి ఏమైతే ఆడతారు అడిగిన ఏమన్నా అడిగినప్పుడు